హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా దాక్షాయిని పీక పట్టుకుంటాడు అన్న ఆఖరి క్షణంలో రాజేంద్ర నుండి దాక్షాయిని వెనక్కి వంగి, కూల్ రాజేంద్ర, కూల్. నువ్వు ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే తర్వాత నీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఊహించుకో. నాకు తెలిసి మరో 10 రోజుల్లో ఏదో డీలింగ్ పెట్టుకున్నట్లుగా ఉన్నావు అని అడిగింది దాక్షాయిని. అప్పటి వరకు ఆమెను చంపేద్దామని కసిగా కోపంతో ఆమె మీదకు వెళ్తున్న రాజేంద్ర ఆఖరి క్షణంలో ఆగి కళ్ళు రెండు పెద్దవి చేసి ఆమె వైపు చూశాడు. ఈ విషయం కూడా ఈ దాక్షాయినికి తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు అన్నట్లుగా. ఏంటి అంత ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్నావు? నీ గురించి ప్రతి విషయం నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అలానే ఈ విషయం కూడా తెలుసుకున్నాను. అలా తెలుసుకోకపోతే నేను దాక్షాయిని ఎలా అవుతాను? నీ భార్యను ఎలా అవుతానులే అంటూ దాక్షాయిని బుగ్గ మీద చేతితో తట్టి మరీ అన్నది. కోపంగా వెనక్కి జరిగాడు రాజేంద్ర. నేను నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను రాజేంద్ర మారటానికి, కానీ నువ్వు మాత్రం మారాలి అన్న ఆలోచన కూడా చేయలేదు. ఇప్పటి వరకు మారలేదు. ఇప్పుడు ఇక నువ్వు మారిన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను ఏ విధంగా చంపాలి అనేది రుద్రనేత్రుడు ఫిక్స్ అయ్యాడు. నేను చెప్పినా కూడా ఇప్పుడు నా మాట వినేటట్టు కనిపించటం లేదు. ఎందుకంటే నీ గురించి నిజాలు తెలిసిన రుద్రనేత్రుడు ఆగుతాడా? కాకపోతే దానికి టైం రావాలి అని వెయిట్ చేస్తున్నాడు అని అన్నది. రాజేంద్ర దాక్షాయిని మాటలకి చాలా కోపం వస్తుంది. పిడికిలు బిగించి అసహనంతో ఉన్నాడు. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అలానే దాక్షాయిని నరికి పోగులు పెట్టాలి అన్నంత కసి తన మనసులో రగిలిపోతుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో నిలబడి ఉన్నాడు రాజేంద్ర. ఇక ఆఖరిగా రాజేంద్ర వాళ్ళని చేతకాని వాళ్ళ కింద లెక్క కట్టాలి. అప్పుడే రుద్రనేత్రుడు ఎవడో ఖచ్చితంగా బయటకు చెప్తుంది ఈ దాక్షాయిని అని అనుకొని దాక్షాయిని మీద మాటల తూటాల బాణాలను విసిరేశాడు. గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు రాజేంద్ర. అలా దాక్షాయినికి అతడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు. పిచ్చి పెట్టిందా ఏంటి అని అనుకుంది. ఎందుకు ఎలా నవ్వుతున్నావు రాజేంద్ర అని కళ్ళు చిన్నవి చేసి చూసింది దాక్షాయిని. రుద్రనేత్రుడు ఎంత పిరికివాడో అని తలుచుకుంటే నాకు బాగా నవ్వొస్తుంది దాక్షాయిని. అందుకే ఇలా నవ్వుతున్నాను అని ఆపకుండా గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు. రాజేంద్ర ఏదో ప్లాన్తోనే తన మీద అలా మాటలు అంటున్నాడు, నవ్వుతున్నాడు అని అర్థం చేసుకొని, రుద్రనేత్రుడు పిరికివాడా? లేకపోతే రుద్రనేత్రుడిని ఎదుర్కోవటం చేతకాక ఒక ఆడదాని దగ్గరకు వచ్చి రుద్రనేత్రుడు ఎవరో చెప్పు అని అభ్యర్థిస్తున్న రాజేంద్ర పిరికివాడా అని తిరిగి కౌంటర్ వేసింది దాక్షాయిని. నా గురించి తర్వాత, రుద్రనేత్రుడు పిరికివాడు కాబట్టే కదా అలా చీకట్లో ఉంటూ ఆ శివుడి మాస్క్ లేదంటే శివుడి పెయింటింగ్ వేసుకొని నేను చేసే పనుల మీద సీక్రెట్గా అటాక్ చేస్తున్నాడు. సుమారు ఇప్పటికీ 8 సంవత్సరాలు నిండిపోయింది రుద్రనేత్రుడు నేను చేస్తున్న పనులకి అడ్డుకట్ట వేయటం మొదలుపెట్టి. కానీ ఒక్కసారి కూడా నేనే రుద్రనేత్రుడు అంటూ ఎప్పుడూ కూడా ఆ రుద్రనేత్రుడు బయటకు వచ్చింది లేదు కదా అని అన్నాడు. దాక్షాయిని రాజేంద్ర మాటలకి ఆలోచనలో పడింది. రాజేంద్ర మనసులో ఉన్న ఆలోచన ఏంటో పసిగట్టడానికి ట్రై చేస్తుంది. అంత మంచి చేస్తున్నవాడు రుద్రనేత్రుడు అయినా ఎందుకు బయటకు రావటం లేదు అంటున్నావు? పెరిగివాడు కాబట్టే కదా చీకట్లో మాత్రమే ధైర్యంగా ఉండగలడు. అదే వెలుగులోనికి వస్తే ఖచ్చితంగా అతనిని నేను అంతం చేస్తాను అని నాకు భయపడే కదా ఇలా చీకట్లో దాక్కొని నేను చేస్తున్న చీకటి పనులకి అడ్డుపడుతున్నాడు ఆ రుద్రనేత్రుడు. నిజంగా ఐ పిటి యు దాక్షాయిని. ఇంతటి పిరికివాడిని నువ్వు అంత ధైర్యంగా గొప్పగా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ రుద్రనేత్రుడు వెనక నువ్వు, కార్తీక్ ఇంకా చాలామంది ఉండి ఉంటారు కదా. నా చుట్టే ఉండి ఉన్నారు, కానీ ఇన్ని సంవత్సరాలు నేను తెలుసుకోలేకపోయాను. వాళ్ళందరూ కూడా నన్ను ఎదుర్కోలేక భయంతో నా వెనక ఉన్న వాళ్ళే కదా అని దాక్షాయిని హేళన చేస్తూ అన్నాడు. దట్స్ కరెక్ట్ రాజేంద్ర, యువర్ పాయింట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అని అన్నది దాక్షాయిని. ఆమె తను చెప్పింది కరెక్ట్ అనటం రాజేంద్రకు ఏమాత్రం అర్థం కాలేదు.
తను అలా మాటలు అంటే ఖచ్చితంగా రుద్రనేత్రుడు అలాంటి పిరికివాడు కాదు, ధైర్యంగా ముందుకు వస్తాడు అని రుద్రనేత్రుడు ఎవరో చెప్తుంది అనుకున్నాడు. లేదంటే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవటానికి ఏదో ఒక ఆధారం దొరికే విధంగా మాట్లాడుతుంది అనుకున్నాడు. కానీ ఇలా తను అన్న మాటలను కరెక్ట్ అంటుండటంతో అయోమయంలో పడిపోయాడు రాజేంద్ర. ఏంటి, నువ్వు చెప్పే మాటలను నేను కరెక్ట్ అంటున్నాను అని ఆలోచిస్తున్నావా? నిజమే కదా నువ్వు చెప్తున్నది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు రాజేంద్ర, మర్చిపోయావా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు. అప్పుడే కదా కాలిలో గుచ్చుకున్న ముళ్ళు బయటకు వచ్చేది. అలానే వజ్రం మనకు కావలసిన షేప్లోనికి మారుతుంది. అలానే నేను నీ మీదకు వదిలిన బాణమైన రుద్రనేత్రుడు కూడా అంతే. నువ్వు చేసే చీకటిలో పనులకి అతని కూడా చీకటిలోనే నీకు సమాధానం చెప్తున్నాడు. నువ్వు కూడా ఆ చీకటిని వదిలి బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఇల్లీగల్ పనులు అన్నింటికీ కారణం నేనే, చేస్తున్నది నేనే అంటూ రాష్ట్రంలో ప్రచారం చేయి. వాటన్నిటినీ ఆపడానికి కష్టపడింది నేనే అంటూ రుద్రనేత్రుడు కూడా నీ ముందు బయటకు వస్తాడు అని సవాలు విసిరింది. ఆమె అలా తన ముందరి కాళ్ళకు బంధం వేయటంతో ఏమీ మాట్లాడలేకపోయాడు రాజేంద్ర. తను ఏ మాట మాట్లాడినా దానికి సూటిగా తగిలే విధంగా దాక్షాయిని మాట్లాడటంతో చివరికి మాటలు వెతుక్కోవలసిన సిచ్యువేషన్లోనికి వచ్చేశాడు రాజేంద్ర. ఏంటి రాజేంద్ర, నేను అడిగిన క్వశ్చన్కి నీకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదా? లేకపోతే నువ్వు మమ్మల్ని పిరికి అంటూ తిడుతూ ఉంటే కాదు మేము ధైర్యవంతులం అంటూ రుద్రనేత్రుడు ఎవరో నేను నీకు చెప్తాను అని కలగన్నావా? అంత సిల్లీగా నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు రాజేంద్ర? అంత ఇల్లాజికల్గా నేను నీకు సమాధానం ఎలా చెప్తాను అనుకున్నావు? ఇంత బ్రెయిన్ ఉంది కానీ ఈ టైంలో ఎలా మాట్లాడుతున్నావు? కొంచెం ఆ బ్రెయిన్ని వాడటం నేర్చుకో రాజేంద్ర. కాస్త ఆ బ్రెయిన్ అరగదియ్యి. నీకు కూడా రుద్రనేత్రుడు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. అలానే నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ లేదంటే రుద్రనేత్రుడు ఎవరిని అయితే సీఎం చెయ్యాలి అనుకుంటున్నాడో వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారు. అది నీ పార్టీలో ఉన్నవాళ్ళు అయినా లేదంటే ఎగైనెస్ట్గా నీ అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు అయినా సరే ఎవరైనా సీఎం అవ్వవచ్చు. రుద్రనేత్రుడు మైండ్లో ఏముందో ఎవరున్నారో నాకైతే తెలియదు. ఒకప్పుడు నేను రుద్రనేత్రుడికి గైడెన్స్ ఇచ్చేదానిని, కాదని చెప్పను. కానీ ఇప్పుడు రుద్రనేత్రుడు నాకే ఎదురు చెప్తున్నాడు. ఒకవేళ నేను అలా కాదు అని చెప్తున్నా నా మాట వినే పొజిషన్లో అయితే రుద్రనేత్రుడు లేడు అని అన్నది. రాజేంద్రకు పూర్తిగా అసహనం చోటు చేసుకొని ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. కార్తిక్ని బెదిరిస్తే ఖచ్చితంగా అది మీడియా వరకు వెళ్తుంది. ఆ విధంగా ప్లాన్ చేశాడు రుద్ర. ఆ వెనక రుద్రనేత్రుడు ఉన్నాడు అని తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ రాజేంద్రను బాగానే ఇరికించాడు. ఆ విషయం రాజేంద్రకు తెలుసుకోలేకపోతున్నాడు. రాజేంద్ర ఎటు ఆలోచించలేకపోతున్నాడు. అష్ట దిగ్బంధనంలో ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు. దాక్షాయిని కోపంగా చూస్తూ నీ సంగతి, నీ రుద్రనేత్రుడి సంగతి తేలుస్తాను అంటూ దాక్షాయిని రూమ్ నుంచి అడుగు బయట పెట్టడానికి ఒక అడుగు ముందుకు వేశాడు. కరెక్ట్గా అప్పుడే దాక్షాయిని చిటిక వేసి మరీ ముందుకు అడుగు వేసిన రాజేంద్రని పిలిచింది. రూమ్ నుంచి అడుగు బయట పెడుతున్న రాజేంద్ర ఆమె చిటిక సౌండ్కి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. పర్లేదే, నీకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి అని దాక్షాయిని వెనక్కి తిరిగి చూసిన రాజేంద్రతో అంటూ అన్నది. ముందు నువ్వు నాతో ఏం చెప్పాలి అని పిలిచావో అది మాత్రం చెప్పు. ఇలాంటి మాటలు అన్నీ వేస్ట్ అని కోపంగా అన్నాడు రాజేంద్ర. సరే సరే, పాయింట్లోనికే వస్తున్నాను. 10 రోజుల్లో నువ్వు చేస్తున్న డీలింగ్ ఖచ్చితంగా ఆగిపోతుంది. రుద్రనేత్రుడే ఆ డీలింగ్ని ఆపేస్తాడు అని బల్లగుద్దినట్లుగా కన్ఫర్మ్ చేసి చెప్పింది దాక్షాయిని జరగక ముందే. ఆ మాటకి ఆలోచనలో పడిపోయాడు రాజేంద్ర. తను ఇప్పుడు ఆ డీలింగ్ మార్చుకోవాలా, లేదంటే వేరే ప్లేస్ ఏదైనా సెట్ చేసుకోవాలా? రుద్రనేత్రుడికి తెలియకుండా చెయ్యాలా, తెలిసే విధంగా చెయ్యాలా? తెలిసి చేస్తే రుద్రనేత్రుడిని పట్టుకోవచ్చు, కానీ తెలియకుండా చేస్తే మనీ వస్తాయి. నెక్స్ట్ సీఎం నేనే అవుతాను. ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి నేను అని ఆలోచనలో పడిపోయాడు. ఏంటి రాజేంద్ర ఆలోచిస్తున్నావు? ప్లేసు టైము అన్నీ మార్చాలి అనుకుంటున్నావా? హా హా హా, నీకు మార్చడానికి టైం కుదరదులే, ఎందుకంటే నెక్స్ట్ నుంచి నీకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది కదా అని నవ్వుతూ అన్నది దాక్షాయిని.
ఏమీ చెయ్యలేని, ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో, అలానే ఆ నిస్సహాయతలో నుంచి వచ్చిన కోపంతో దాక్షాయిని వైపు చూశాడు రాజేంద్ర. ఇప్పుడు కోపంగా చూడటం తప్ప ఏమీ చెయ్యలేడు రాజేంద్ర. నీకు నేను ఒక హింట్ ఇవ్వనా రాజేంద్ర? రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం, అలానే తెగ ఆరాట పడిపోతున్నావు. నేను నీ మీదకు వదిలిన బాణం పిరికిది అంటూ నాతోనే మాట్లాడుతున్నావు కదా, అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఈసారి నీకు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రుద్రనేత్రుడు ఎవరో ఆ డీలింగ్లో ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. నీ ఎదురుగా రుద్రనేత్రుడు వచ్చి నిలబడతాడు అని అన్నది. ఆ మాట వినటంతోనే రాజేంద్ర కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. వాడెవడో తెలిస్తే ఖచ్చితంగా వాడిని అధపాతాళానికి తొక్కేస్తాను అని మనసులో అనుకున్నాడు రాజేంద్ర. అది అంత సింపుల్ అయిన పని కాదు అని రాజేంద్రకు తెలియటం లేదు. రాజేంద్ర మనసులో అనుకున్నది దాక్షాయిని చదివినట్లుగా, నువ్వేం చెయ్యలేవు రాజేంద్ర. నువ్వు అధపాతాళానికి రుద్రనేత్రుడిని తొక్కాలి అనుకుంటే నువ్వే ఆ అధపాతాళంలోనికి పడిపోతావేమో. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి రాజేంద్ర అని హెచ్చరిస్తూనే, వన్ సజెషన్ ఫర్ యూ. ఆ డీలింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు లాస్ట్లో వెళ్ళటం బెస్ట్. అలా వెళ్తే కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి, లేదంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నువ్వు ఆ డీలింగ్ కోసం మాట్లాడుకున్న మనుషులని రాజేంద్ర ఊచకోత కోస్తూ ఆ ఊచకోతలో నువ్వు చేరిపోతావేమో అని భయంగా ఉంది. అందుకే నీకు చెప్తున్నాను, ఎంతైనా నువ్వు నా భర్తవి, నాకు నా మాంగళ్యం కావాలి కదా. నువ్వు చచ్చిపోతే ఇదిగో ఈ తాలిబట్టు నేను మెడలో వేసుకోలేను, తలలో పూలు పెట్టుకోలేను, చేతికి గాజులు వేసుకోలేను కదా అని వెట్టకారంగా అన్నది దాక్షాయిని. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ రుద్రనేత్రుడు నన్ను చంపేస్తాడు అని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తున్నావా, లేకపోతే నేను చచ్చిపోవాలి అని కోరుకుంటున్నావా? రుద్రనేత్రుడికి దూరంగా ఉండమని చెప్తున్నావా, లేకపోతే అక్కడ ఉంటే రుద్రనేత్రుడిని ఖచ్చితంగా నేనే చంపేస్తాను కాబట్టి నన్ను ముందు జాగ్రత్తగా దూరంగా ఉండమని నీ రుద్రనేత్రుడిని నువ్వే కాపాడుకోవటానికి ఇలా నాతో మాటలు చెప్పి ప్లాన్ చేసుకుంటున్నావా అని అన్నాడు యమా సీరియస్గా ఉన్న రాజేంద్ర. ఇంత జరిగిన తర్వాత కూడా నీ ఆలోచనలో ఎటువంటి మార్పు రావటం లేదు. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని డీలింగ్స్ చేసావు, కానీ ఏ ఒక్క డీలింగ్ మాత్రం నీకు సవ్యంగా జరిగింది లేదు కదా. మొన్న నా మనవడి బర్త్డే రోజు కూడా నీకు ఏదో లెటర్ వచ్చినట్లుగా ఉంది అని అన్నది. ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజేంద్ర. లెటర్ పంపించింది దాక్షాయినినా, రుద్రనేత్రుడు కాదా అని అనుకుంది. అతడి మనసు చదివినట్లుగా, నువ్వు అంత కంగారు పడకలే రాజేంద్ర, ఆ లెటర్ నీకు పంపించింది రుద్రనేత్రుడే, నేను కాదులే. కాకపోతే నాకు చెప్పాడు, అందుకే నీతో అంటున్నాను అంతే అని అన్నది దాక్షాయిని. రుద్రనేత్రుడు కూడా నీ ముందుకు రావాలి అని తెగ ఆరాటపడుతున్నాడు, అందుకే నేను కూడా ఒప్పుకున్నాను. ఇక నువ్వు రుద్రనేత్రుడు ఎదురెదురుగా ఉండి తేల్చుకోండి, మధ్యలో నేను మాత్రం రానయ్యా బాబు. కొన్ని రోజులు నాకు ప్రశాంతంగా ఉండాలి అని ఉంది. నా మనవడితో టైం స్పెండ్ చేయాలి కదా నేను. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న పనులని ఎలా అరికట్టాలో అర్థం కాక ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది లేదులే, రుద్రనేత్రుడే చూసుకుంటాడు. ఓకే, నువ్వు మాట్లాడాల్సింది అయిపోయింది, నేను నీకు చెప్పవలసింది కూడా అయిపోయింది రాజేంద్ర. గుడ్ నైట్, ఇక వెళ్ళి పడుకో. మరలా నీతో నేను ఇలా మాట్లాడే టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. ఓకే, బాయ్ బాయ్ అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది దాక్షాయిని. ఆమె చెప్పిన మాటకు ఆలోచనలో పడిపోయాడు రాజేంద్ర. ఆ రోజు కనిపిస్తారు కదా, అప్పుడు చూద్దాం. ఖచ్చితంగా రుద్రనేత్రుడు నీ అక్కడికక్కడే అంతం చేసేస్తాను. నన్ను చూడాలి అంటున్నాడు కదా, నన్ను చూడటంతోనే ఆ రుద్రనేత్రుడికి ఆఖరి రోజు అవుతుంది అని దాక్షాయిని కసిగా కోపంగా చూస్తూనే ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దాక్షాయిని రూమ్లో ఏం జరుగుతుంది అనేది తన ల్యాప్టాప్లో లైవ్లో చూస్తూ ఉన్న రుద్ర నవ్వుకున్నాడు. నాన్న నాన్న, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది. ఆ రోజు నువ్వు నన్ను చూడటంతోనే సగం చచ్చిపోతావు. నీ కొడుకే నీకు ఎదురు తిరిగాడా? ఇప్పటి వరకు నీ పక్కనే ఉంటూ నీ వెనక గోతులు తీస్తున్నాడు అని
తెలుసుకోలేకపోయాను అని నీ సగం ప్రాణాలు అప్పుడే పోతాయి. నీకు హార్ట్ అటాక్ రావాలి, వస్తేనే కదా నేను అనుకున్నది జరుగుతుంది అని చిన్నగా నవ్వుకుంటూ అనుకున్నాడు రుద్ర. అబ్బా రుద్ర, ఇంకా ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ముందేసుకొని ఆ బాల్కనీ లోపలే కూర్చుంటాం, రూమ్ లోపలికి రావచ్చు కదా అని బాల్కనీలో కూర్చొని దాక్షాయిని రూమ్లో జరిగేది చూస్తూ ఉన్న రుద్రని రూమ్ లోపలికి రమ్మని పిలిచింది యష్మి. అబ్బా వస్తున్నాను ఉండవే, పక్కన ఒక్క నిమిషం మొగుడు లేకపోతే కాసేపు కూడా ఉండలేదమ్మా నా పెళ్ళాం అని ముద్దుగా తన పెళ్ళాన్ని కసురుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి తను అనుకున్న ప్రకారం ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలో అనుకుంటూనే రూమ్ లోపలికి వచ్చేశాడు. ఏం చేస్తున్నావు రుద్ర ఆ ల్యాప్టాప్లో? మమ్మల్ని నిద్రపోమ్మని చెప్పి నేను వస్తాను అంటే నో అంటూ ఒక పెద్ద అడ్డు కూడా పెట్టేశావు అని కోపంతో ముక్కు పైకి ఎగబీలుస్తూ చాలా సీరియస్గా అన్నది యష్మి. అంత కోపంలో ఆమె ముక్కు పైకి ఎగబీలుస్తుంటే ఎర్రగా అయిపోయిన ఆమె ముక్కు చూస్తుంటే అతనికి చాలా ముచ్చట వేసి ఆమె ముక్కుని చేతితో పట్టుకొని లాగి, భలే ముద్దొస్తున్నావే నువ్వు ఇలా కోపంలో ఉంటే అంటూ ఆమె ముక్కుని కొరికేశాడు రుద్ర. అబ్బా ఏంటి రుద్ర నువ్వు చేస్తున్న పని అని చిన్నగా అరుస్తూ పక్కన బాబు ఉన్నాడు అని అంటూనే అతని మెడ చుట్టూ 2 చేతులు వేసింది యష్మి. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇలా చేశావు అంటే తర్వాత నాకు ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఆ తర్వాత అదిగో ఆ పక్కన హ్యాపీగా నిద్రపోతున్నాడే వాడికి చెల్లి వస్తుంది, నీ ఇష్టం అంటూ ఇష్టంగా ఆమె పెదవులను అందుకుంటూ అన్నాడు. నేను కూడా దానికోసమే వెయిటింగ్లో, వాడి చెల్లెలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆమె ఐ బ్లింక్ చేయటంతో నవ్వుతూ, రోజు రోజుకి నీలో కూడా బాగా అల్లరి పెరిగిపోతుందే అంటూ తన తలతో ఆమె తలను ఢీకొట్టి, అప్పుడే నిద్రపోయాడా నా బుజ్జి తండ్రి అంటూ బాబు పక్కనే పడుకొని తన గుండెల మీద బాబుని చేర్చుకొని యష్మిని ఒక చేతితో దగ్గరకు రమ్మని పిలిచాడు. యష్మి అతని భుజం మీదకు చేరిపోతే నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాబు తల మీద ముద్దు పెట్టి మురిపంగా వాళ్ళిద్దరిని చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు రుద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ.